ఆల్సో ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మిస్ అవ్వద్దు. సో ఈ మధ్య నేను ఒక ట్రెండ్ రియలైజ్ అయినా, ఏంటంటే చదువుకున్న తర్వాత జాబ్ చేయండి. ఇది ఎప్పటి నుంచో ఉన్న ట్రెండే. బట్ ఇప్పుడు ఏమొస్తుంది అంటే, చదువుకున్న తర్వాత మీరు సింగిల్ అయితే వాళ్ళు బైక్ కొనుక్కుంటారు. ఒకవేళ సింగిల్ అబౌట్ టు గెట్ మ్యారీడ్ అయితే వాళ్ళు కార్ కొనుక్కుంటారు. కరెక్ట్. మ్యారేజ్ అయిపోయిన తర్వాత హౌస్ కొంటారు. ఇప్పటికీ ఇన్ని ఈవెంట్స్ ఒక లైఫ్లో చాలా ఫాస్ట్గా అయిపోతాయి. వాళ్ళు రియలైజ్ అయ్యే లోపే అన్ని ఈవెంట్స్ అయిపోతాయి. ఇది అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ చిల్డ్రన్ వస్తారు. చిల్డ్రన్ వచ్చినారంటే ఒక 10 to 15 years ఒక హార్డ్ కోర్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ చిల్డ్రన్ వచ్చినారు. కరెక్ట్. ఇప్పుడు ఇంత చిన్న వయసులోనే డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారంటే, హౌస్ లోనని, కార్ లోనని, బైక్ లోనని, పర్సనల్ లోనని, ఎడ్యుకేషన్ లోనని. ఒక్కరికి ఇది, ఇద్దరు పేరెంట్స్ ఉంటే ఇద్దరికి ఇన్ని లోన్స్ ఉంటాయి. ఈ ఈఎంఐ ట్రాప్లో పడకుండా ఎట్లా ఉండాలి, ఒకవేళ పడిన తర్వాత బయటికి ఎట్లా రావాలి? గాట్ ఇట్. మన కన్జ్యూమర్ సెగ్మెంట్ ఆర్ మన మైండ్ సెట్స్ చాలా మారాయి. లెట్స్ మీ మమ్మీ డాడీ ఉన్నారు, మా మమ్మీ డాడీ ఉన్నారు. వాళ్ళు సంపాదించినప్పుడు వాళ్ళు సంపాదించే ప్రతి పైసా మన కోసం దాచాలనుకుంటారు. ఆ మైండ్ సెట్ ఆఫ్ జనరేషన్ నుంచి మనము వెన్ వీ ఆర్ స్టడీయింగ్, మన మైండ్ సెట్ ఎలా ఉండేదంటే 50-50 ఉండేది. దాచుకోవాలి, ఖర్చు పెట్టాలి, దాచుకోవాలి, ఖర్చు పెట్టాలి అనేసి. దాని తర్వాత ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్న జనరేషన్ అండ్ ఇది దాంతో మనము సంపాదించేది మనం అనుభవించాలి. ఆర్ సోషల్ స్టేటస్, ఇట్ క్యాన్ బి సోషల్ స్టేటస్ ఆర్ ఇట్ క్యాన్ బి సోషల్ మీడియా స్టేటస్, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. సో మంచి బైక్ కొనుక్కోవాలి, మంచి కార్ కొనుక్కోవాలి, నేను లగ్జరీగా బతకాలి, నేను బతకాలి అనే స్టేజ్. అంటే మన అమ్మ నాన్నలు ఎలా అనుకుంటారు, మన పిల్లలు బాగుండాలి అనుకుంటారు. ఆ స్టేజ్ నుంచి మనం ఎక్కడికి వచ్చాము, నేను బాగుంటే చాలు, వాడి జీవితం లెట్స్ మా పిల్లల జీవితం వాడు చూసుకుంటాడు అనే స్టేజ్లోకి వచ్చాం. దాంట్లో ఏమవుతుందంటే, చాలామంది దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ వాట్ దే వాంటెడ్ టు డూ. ఓకే, నాకు ఒక 50,000 జీతం వచ్చిందంటే, లెట్సే 3 లక్షలు బైక్ కొనుక్కుంటే ఈఎంఐ 10,000 పడుతుంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఒక 50,000లో 10,000 బైక్ పోతే పోనీ, సో దట్ ఏంటంటే నేను ఆ బైక్ని ఎంజాయ్ చేసుకుంటాను, ఆ ఇదిలో ఉన్నారు. దాని తర్వాత ఏమవుతుంది, వాళ్ళు బైకులు చూసేటప్పటికి వాళ్ళ సోషల్ స్టేటస్లో 4 కార్లు కొనుక్కుంటారు. నేను కారు కొనుక్కోవాలనుకుంటాడు. వాడు ఒక 10 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నాడు అంటే దానికి ఈఎంఐ వచ్చేటప్పటికి దగ్గర 22,000 23,000 అవుతుంది. సో దెన్ కారు కొనుక్కొని ఇచ్చేస్తాడు. దాని తర్వాత ఇల్లు కొనుక్కుంటాడు. ఎందుకు అంటే, ఓకే అందరికీ ఇల్లు ఉన్నాయి. ఆరు వాడేమనుకుంటాడంటే, హైదరాబాద్లో 50,000 పెట్టి రెంట్కి ఉండడం కన్నా ఓ 70,000 ఈఎంఐ కట్టుకుంటే బెటరు, మన ఇల్లు మన సొంతం ఉంటుంది అనే ఉద్దేశంలో ఉంటాడు. వాడు ఆలోచించింది ఏంటంటే, ఇక్కడ ఈఎంఐ ఆర్ లోన్ తప్పని అనట్లేదు. ఇక్కడ వాడు 2 అర్థం చేసుకోవాలి ఎవరైతే చేస్తున్నారో. ఒకటి ఏంటంటే, వాడు బైకు కారు కొన్నాడంటే అవి డెప్రిషియబుల్ అసెట్స్. దాన్ని వాడు తర్వాత అమ్మినా కూడా వాడికి డబ్బులు రికవర్ చేసుకోలేడు విత్ ఈఎంఐ. లెట్స్ టేక్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. 10 లక్షల కారు కొన్నాను, నా ఈఎంఐ 22,000. నెలకి 22,000 అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది, దగ్గర 2.5 lakhs ఆర్ మేబీ 2.7 lakhs. అది లెట్సే 5 ఏళ్ళకి వేసుకుంటే ఎంత వస్తుంది, దగ్గర 13 లక్షలు 14 లక్షలు వస్తుంది. సో వాడు 13 లక్షలు 5 ఏళ్ళలో కొన్నాడు. 5 ఏళ్ళ తర్వాత వాడు కారు అమ్మాడు, ఎంత వస్తుంది, ఆ 10 లక్షల కారుకి వాడికి వచ్చేది 3 లక్షలు 4 లక్షలు అంతే. సో వాడు ఆ 6 లక్షలు 5 ఏళ్ళలో అనుభవిస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు. అదే వాడు ఒక ల్యాండ్ కొన్నాడు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే, వాడు ఎంత చచ్చి చెడి వాడు ఈఎంఐలు కట్టుకున్నా కూడా 5 ఏళ్ళ తర్వాత కనీసం అది డబుల్ అయితే, వాడు పెట్టిన 10 లక్షలకి కట్టిన ఈఎంఐ 3 లక్షలు, లెట్స్ ఇంట్రెస్ట్ 3 లక్షలు కట్టాడు, వాడు కట్టిన 13 లక్షలకి వాడికి ఒక 7 లక్షలు బెనిఫిట్ వస్తుంది. అది వీడు ఫర్దర్గా ఇచ్చేసుకోవచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మైండ్ సెట్. సో ఒకటి ఏంటంటే, ఈఎంఐలు ఉంటే వాడి క్రియేటివిటీ కోల్పోతాడు, వాడికి ధైర్యం ఉండదు. ఐఎమ్ ఏ ఫర్మ్ బిలీవర్ ఆఫ్ నాట్ కీపింగ్ ఈఎంఐస్. ఎందుకంటే ఈఎంఐ పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఉంది, ఒక నెల డబ్బులు ఉంటాయి, ఓ నెల డబ్బులు ఉండవు.
ఒక నెల ప్రాఫిట్ రావచ్చు, ఒక నెల లాస్ రావచ్చు. అదే నేను ఈఎంఐ పెట్టుకున్నా అంటే కాన్స్టెంట్ ప్రెషర్ ఆఫ్ పేయింగ్ ఈఎంఐస్ ఉంటుంది, కానీ గ్రోయింగ్ మై కంపెనీ ఉండదు. అదే బిజినెస్లో ఉన్నాడంటే, వాడు జాబ్ చేస్తున్నాడు అంటే వాడు జాబ్ వదలాలంటే భయపడతాడు. ఎగ్జాక్ట్లీ. ఒకడు ఎవడైనా ఒక మాట అన్నాడు అంటే వాడికి ఆ టైంలో కోపం రావచ్చు. కరెక్ట్గా ఇంటికి వచ్చి వాడు ఈఎంఐ స్టేట్మెంట్ చూసుకున్నాక సర్లే అని తుడిచేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి మళ్ళీ వాడి ముందే నవ్వుతూ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సో ఏంటంటే ఆ ఈఎంఐ డెట్ ట్రాప్లో పడే ముందు అసలు ఈ స్టేజ్లో ఉండాలా, ఏ స్టేజ్లో ఉండాలి? ఎస్పెషల్లీ ఏంటంటే యంగర్ జనరేషన్స్, ఇప్పుడు మన ఏజ్ లెట్సే 30-35 ఇయర్స్ వరకు ఈఎంఐ పెట్టుకోకుండా ఉంటే అది ఇచ్చే ధైర్యం అంతా ఇంత ఉండదు. నాకు ఈఎంఐ లేదు, పోనీ అసలు నా దగ్గర డబ్బులు, ఈరోజు జాబ్ వదిలేసిన 4 రోజులు పస్తుంటా, లేదంటే ఇంటికి వెళ్ళి తింటా, నేను ఎవరికైతే డబ్బులు కట్టుకోకర్లేదు. సో ఆ ఇచ్చే ధైర్యం చాలా చాలా ఇదిగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ ఏజ్లో. లెట్సే నాకు ఏదైనా చదువుకోవాలని ఉంది, 1 ఇయర్ ఎక్కడికైనా వెళ్ళి చదవాలని ఉంది, ఈఎంఐ ఉన్నాయనుకో, ఎక్కడికి వెళ్ళి చదువుతాను? జాబ్ చేసుకుంటుంటా అంటే నీ కెరీర్ నువ్వే నాశనం చేసుకుంటున్నావు. అదే ఈఎంఐ లేదనుకో, సరే కొంచెం దాచుకుని వెళ్ళి చదువుకుని మళ్ళీ ఇంకో పెద్ద ఉద్యోగంలోకి వెళ్తా, లేదంటే ఒక బిజినెస్ పెట్టుకుంటాను, ఇది చేసుకుంటా. సో డెట్ ట్రాప్ అనేది అది మైండ్ సెట్ పట్టు ఉంటుంది. బట్ అపారెంట్లీ వీ హ్యావ్ మూవ్డ్ అ సొసైటీ వేర్ మా అమ్మ నాన్న నా భవిష్యత్తు గురించి ఆలోచించే రోజు నుంచి నేను నా భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించుకునే రోజుకి వచ్చాను. ఫ్యూచర్ జనరేషన్స్ ఇంకా ఇదవుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకి చాలామంది ఉన్నారు, దే ఆర్ టాకింగ్ అబౌట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇప్పుడు ఏంటంటే బికాజ్ ఈ సోషల్ దానికి వెళ్ళింది కాబట్టి ఫైనాన్స్ వర్క్షాప్. సో మనం ఎలా బతకాలి అనేది మనం ఒక వర్క్షాప్కి వెళ్తే కానీ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అదే ఎర్లియర్ జనరేషన్లో ఏంటంటే అది ఇన్హెరిట్ అవుతూ వచ్చింది. మా తాతగారు మా నాన్నగారికి చెప్పారు, అరే డబ్బులు దాచుకో, జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. మా నాన్నగారు నాకు చెప్పారు. బట్ డెఫినెట్లీ మనం ఉన్న సొసైటీకి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్కి వీ వాంట్ టు బిల్డ్ అ లగ్జూరియస్ లైఫ్. సో అది స్లోగా చేంజ్ అవుతూ వస్తుంది. సో విచ్ ఈస్ వెరీ గుడ్ టిల్ ద టైమ్ దే ఆర్ నాట్ ఇన్ టు ద ట్రాప్. అది రియలైజ్ అయ్యే టైంకి వాళ్ళు లూజ్ అయ్యే ఆపర్చునిటీస్ ఆర్ ఇమెన్స్. సో డెఫినెట్లీ 30-35 ఇయర్స్ వరకు ఏ ఈఎంఐ కమిట్మెంట్ పెట్టుకోకుండా ఉంటే బెటర్. ఏదైనా ఈఎంఐ కమిట్మెంట్ పెట్టుకున్నా కూడా ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 20% ఆర్ 25% ఆఫ్ దర్ శాలరీ. సో దట్ ఏంటంటే అట్లీస్ట్ దిల్ బి సమ్ పీస్ ఆఫ్ మైండ్. అంటే ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్సే ₹1,00,000 జీతం వస్తుంది, నీ ఈఎంఐ 25,000 అనుకో, ట్యాక్సులు పోగా ఇంకొక 50,000 నువ్వు దాచుకుంటున్నావు. అంటే లెట్సే ఒక 3 నెలలు నువ్వు జాబ్ చేసుకున్నావు అనుకో, 50,000 నీకు బ్యాంకులో ఉన్నాయి అంటే నువ్వు 6 నెలలు ఈఎంఐకి యు ఆర్ సెక్యూర్డ్. సో అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ నీకు ఒక ధైర్యం ఉంటుంది, ఓకే ఈ జాబ్ మానేయచ్చు, నాకు 6 నెలలు ఈఎంఐస్ ఉన్నాయి, లేదు నేను బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, నా 6 నెలలు ఈఎంఐ అయితే నేను టేక్ కేర్ చేస్తాను, ఆర్ దే కెన్ డూ సంథింగ్. సో ఆ మైండ్ సెట్తో వెళ్తే ఐ థింక్ దట్ విల్ బి మచ్ మోర్ బెటర్. అందుకే కదా ఈఎంఐ ఇస్ లైక్ చైనింగ్ యువర్ హ్యాండ్స్. అది తెంచితే నువ్వు యూ విల్ బి నేకెడ్. ఆఫ్ కోర్స్ వచ్చి మీద పడతారు బ్యాంకులో, అప్పులో. మోర్ ఓవర్ మెజారిటీ టైమ్స్ మనం చూసేది ఏంటంటే జాబ్ చేసేటప్పుడు మేనేజర్ తిడతాడు, ఉక్రోషం వస్తుంది, కోపం వస్తుంది, అడ్డే వస్తాయి, వెళ్ళిపోతా. మళ్ళీ వెళ్ళి ఈరెడ్డి చూసుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మొత్తం సూటు బూటు వేసుకుని పౌడర్ చల్లుకొని అదే మేనేజర్ ముందు నవ్వుకుంటూ కూర్చుంటాడు. సో